అందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి ఎందుకు చెప్పానంటే, సంక్రాంతి అంటే నెల ముందు రోజే పెట్టేస్తూ ఉంటారు గదా! నెల రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సంక్రాంతి అంటే సినిమాల పండుగ అంటారు. మరి ఈ సంక్రాంతిని మరింత పెద్దగా చేసుకోవడానికి మీ ముందుకొచ్చేస్తుంది 'వాల్తేరు వీరయ్య'. స్టారుల్లోనే మెగా స్టార్ వీరయ్య. సో, మరి ఆ సినిమా గురించి చెప్పడానికి స్టెప్పులేయించేవాళ్ళు, క్యాలరీస్ కరిగించేవాళ్ళు అండ్ ఏ పార్టీలో అయినా పాట వినిపించేవాళ్ళు 'దేవిశ్రీ ప్రసాద్' గారు నాతో పాటున్నారు. ఇవాళ ఇంటర్వ్యూ రాక్ చేయబోతుంది. ఎందుకంటే రాక్ స్టార్ ఉన్నారు కాబట్టి. ఇంకా ఈ ఇంటర్వ్యూ చాలా పవర్‌ఫుల్‌గా ఉండడానికి కారకులు, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అన్నమాట. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు డైరెక్టర్ అంటే. సో, షిప్పులున్నాయి, పడవలున్నాయి ఇక్కడ మధ్యలో సెట్‌లో. అది ప్రకాష్ గారేసిన పడవలు. బట్ యెస్ బాబీ గారు ఎలా ఉన్నారు అంటే గ్రీన్ టీ చూపించేలా ఉన్నారు నాకు. చియర్స్ అంటూ. యాహ్! వేర్ ఈస్ ద పార్టీ? బాసు వేర్ ఈస్ ద పార్టీ? This ఏదండి? is the party, boss. This is the party. But the real party is on Jan Jan 13th 13th. in theaters. అస్సలు మామూలుగా లేదు తెలుసా? మీరు పూనకాలు లోడింగ్ అన్నారు గదా! పూనకాలు స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. ఇగ థియేటర్‌లో అది మామూలుగా ఉండేటట్టు లేదసలు. ఏంటది? పెద్ద సంక్రాంతి, పెద్ద సక్సెస్ మీ లిస్ట్‌లో ఏసేసుకునేలా చేసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 13 కోసం అందరూ వెయిటింగ్‌లో ఉన్నాం. సో, ఖచ్చితంగా ఈ సంక్రాంతి మా అందరితో పాటు ఫ్యాన్స్‌కి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలుగు ఆడియన్స్ అందరికీ ఓ మంచి పండుగ. ఎస్పెషల్లీ చిరంజీవి గారి గురించి అండ్ అలాగే మాస్ మహారాజా గురించి. ఇది మెగా మాస్ యాక్షన్ అన్నమాట. ఇది మకర సంక్రాంతితో పాటు మెగా మాస్ సంక్రాంతి గూడా. సో సూపర్. యాహ్! యాహ్! ఆహ్, నేను చిరంజీవి గారితో ఓకే అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ లాక్‌డౌన్ రావటం జరిగింది. సో, ఆ గ్యాప్‌లో వేరే కథ రాయాలా? ఏంటి? ఎన్ని రోజులుంటది లాక్‌డౌన్ అంటూ ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. ఆ టైంలోనే నాకు ఎక్కడో తెలియకుండా 'రవితేజ' గారు లాంటి ఒక బలమైన క్యారెక్టర్, ఒక సినిమాకి ఒక పిల్లర్ లాంటి ఒక క్యారెక్టర్ మీద కొన్ని ఐడియాస్ ఫ్రేమ్ అవుతా ఉన్నాయి. నాతో పాటు లాక్‌డౌన్ టైంలో మోహన్ కృష్ణ గారని మా రైటర్, నేను ప్రేమగా ఆయన్ని బాబాయ్, బాబాయ్ అంటూ ఉంటాను. ఆయన్ని లగేజ్ తీసుకొని మెల్లగా తెల్లవారుజామున పోలీసులు లేనప్పుడు మా ఇంటికి వచ్చేయమన్నాను. వచ్చేసి మా ఇంట్లో ఉండిపోయారు. యాహ్! సో, ఉండిపోయి పాపం థాంక్స్ చెప్పాల్సింది నా వైఫ్‌కి. అంటే విడిగా షూటింగ్ ఉన్నప్పుడు గూడా బయట సిట్టింగ్‌లు ఈ గొడవ. బట్ లాక్‌డౌన్ టైంలో గూడా నేను మళ్ళీ ఓ రైటర్‌ని తెచ్చుకుంటే, మా ఇద్దరికి వండి పెట్టడాలు, మళ్ళీ ఇల్లు ఊడవటాలు, ఈ పనోళ్ళు, మెయిడ్స్ ఉండేవాళ్ళు గదా! ఆ టైంలో నేను ఆయన మాట్లాడుకుంటున్న టైంలో 'రవితేజ' గారి మీద ఒక థాట్ స్టార్ట్ అయింది నాకు. అది వెంటనే ఆయన షేర్ చేయంగానే ఆయన ఎక్సైట్ అవ్వటం. తర్వాత వినీత్ అని ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే చేశారు వీళ్ళిద్దరూ. మోహన్ కృష్ణ గారు అండ్ వినీత్. తనకి ఫోన్ చేశాను. తనకి ఒక పట్టాన ఈజీగా ఏది నచ్చదు. ఇంకేదన్నా చెప్పన్నా, ఇంకేదన్నా చెప్పన్నా అంటుంటాడు. ఊరికే చెప్తున్నాను. ఇలా ఎళ్తున్న టైంలో ఓ 'రవితేజ' గారు లాంటి ఒక క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటదన్న. అన్న వినంగానే చాలా బావుందన్న. బట్ చాలా బ్రహ్మాండంగా చేయాలి మనం అన్నారు. సో, మీ ఇద్దరు నమ్మి తర్వాత నవీన్ గారికి ఫస్ట్ ఫోన్ కాల్ చేశాను నేను ఆ రోజు. ప్రతిరోజు మాట్లాడుకుండేవాళ్ళం. నవీన్ గారు ఇలా 'రవితేజ' గారి మీద ఒక ఐడియా వస్తుంది నాకు. బ్రహ్మాండంగా ఉంటదండి. ఫస్ట్ స్టార్ట్ చేసేయండి అంటున్నాడు ఆయన. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత 'చక్రి' అని స్క్రీన్ ప్లే రైటర్, తర్వాత 'కోన వెంకట్' గారు వీళ్ళందరితో వీడియో కాన్ఫరెన్స్‌లో డైలీ అవర్స్ టుగెదర్ వర్క్ చేసి ఒక నమ్మకంతో ఎళ్లి చిరంజీవి గారికి చెప్పడం. వెంటనే ఆయన ఫస్ట్ థర్డ్ సీన్ చెప్పేసరికి ఇమ్మీడియేట్‌గా యెస్ వి ఆర్ డూయింగ్ థిస్. రవి అయితే కరెక్ట్ బాబీ. వెంటనే స్టార్ట్ చేసేయండి అంటే అక్కడి నుంచి ఓన్ చేసుకొని ఆ క్యారెక్టర్ సోల్ క్రియేట్ చేయటం, దాన్ని డెవలప్ చేయటం. తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత 'రవితేజ' గారి దగ్గరికి మాకు నమ్మకం వచ్చిన తర్వాత వెళ్ళి కాన్ఫిడెన్స్‌తో వెళ్ళి చెప్పాను నేను. ఐ స్టిల్ రిమెంబర్ కాఫీ తాగుతూ ఎలా టేకప్ చేయాలి రవి గారికి ఈ మాట అని ఆలోచిస్తూ ఫైనల్లీ సార్ మీది ఒక అరగంట టైం కావాలి అన్నా. దేనికి అబ్బాయి? దేనికి అని. మీకు కథ చెప్పాలి. అవునా? ఇది స్టార్ట్ అవుతుంది కదా! దీని తర్వాత కదా అన్నారు. లేదు సార్ దీంట్లోనే అన్నా. ఒక చిన్న పాజు. దీంట్లోనే ఏంటి బాబు అన్నాడు. మీరు కథ వినండి, క్యారెక్టర్ వినండి. మీకు బావుంది అనుకుంటే మనిద్దరి మధ్య నేను రవి గారికి అందరికీ చెప్తాను. బాలేదు అనుకుంటే కాఫీ తాగి జంప్ అన్నా. కొంచెం ఆలోచించుకొని చెప్తాను బాబీ అని. ఏమనుకున్నారో నేను ఇంటికెళ్ళే లోపు మెసేజ్ చేశారు. రేపు 11 కల్లా రా అని. సో, 11కెళ్ళి సింగిల్ సిట్టింగ్ చెప్పంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి పట్ల ఉన్న ఆయనకి ఫ్యానిజం, రెస్పెక్ట్, ఎక్కడో బాబీ అనేవాడు నన్ను మిస్‌యూజ్ చేయడని ఒక నమ్మకంతో, పాజిటివిటీతో కథ వినటం, ఆ క్యారెక్టర్ ఆయనకి నచ్చటం. అక్కడి నుంచి 'మాస్ మహారాజ్' గారు రాంగానే టోటల్ కథ ఎలివేషన్ మారిపోయింది. సో, సంక్రాంతికి మెగా మాస్ కాంబో విత్ సాలిడ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఫ్యాన్స్‌కి ఏం గావాలి, కామన్ ఆడియన్స్‌కి ఏం గావాలో వాళ్ళిద్దరూ కలిసి
సాలిడ్‌గా ఒక విందు భోజనంలాగా ఇవ్వబోతున్నాను.